నేనొక కథా రచయితని. ఆకివీడు గ్రామంలో ఉండే నా స్నేహితుడు చెప్పిన కథ విని విస్తుపోయాను, నమ్మలేకపోయాను. ముఖ్యంగా నేను వెతుకుతున్న ఈ ఇద్దరు పిల్లల గురించి. నమ్మలేని ఈ కథను మీకిప్పుడు వివరిస్తాను. అరుణ్ పాండా అటవీ సంపదను దొంగిలించి ఇతర రాష్ట్రాలకు అక్రమ రవాణా చేసే ఓ స్మగ్లర్. ఇంద్రజిత్ నిజాయితీ గల ఓ ఫారెస్ట్ ఆఫీసర్. చెట్లను నరికి కలపను ఇతర రాష్ట్రాలకు దొంగతనంగా సరఫరా చేస్తున్న అరుణ్ పాండా తన పనులకు అడ్డు తగులుతున్న ఇంద్రజిత్ మీద పగ పెంచుకున్నాడు. అతన్ని చంపడానికి కిరాయి రౌడీలను పంపించాడు. కానీ అన్నా అన్నా గా ఇంద్రజిత్ గారిని నేను చంపలేకపోయినావన్నా. నేను చెప్పింది చెయ్యకపోతే చంపేస్తా. అన్నా 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 ఈ ఒక్క పాలకే వదిలే అన్నా, నీ కాలు ముక్తా అన్నా. అన్నా ఈ ఒక్క పాలకే అన్నా. అన్నా 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 తను పంపించిన రౌడీలను కొట్టి తన ఇజ్జత్ తీశాడని ఆవేశంతో రగిలిపోతున్న అరుణ్ పాండా తనే నేరుగా ఇంద్రజిత్ కి వార్నింగ్ ఇవ్వాలనుకున్నాడు. నీకిదే చెప్తున్నా, నన్ను కెలకద్దు. ఈ అటవీ ప్రాంతం అంతా నాది. ఓ దూరంగా పో. నీకు బతుకు మీద ఆశ ఉంటే తన వార్నింగ్ ని ఏమాత్రం లెక్క చేయలేదని అర్థమైంది అరుణ్ పాండాకి. పగతో మండిపోతున్న పాండా ఏం చేసైనా సరే ఇంద్రజిత్ చంపాలనుకున్నాడు. కొన్నేళ్ల క్రిందట యాక్సిడెంట్ లో భార్య పిల్లల్ని పోగొట్టుకున్న ఇంద్రజిత్ సిటీలో ఉన్న ఓ ఆర్ఫనేజ్ కు వెళ్లి ఇద్దరు అనాథ పిల్లల్ని తీసుకొచ్చి వారి బాధ్యత పని మనిషి తులసికి అప్పగించాడు. ఓ పచ్చి త్రాగుబోతుకు భార్య అయిన పిల్లలు లేని తులసి తన యజమాని ఇంద్రజిత్ చేరదీసిన పిల్లల్ని కన్న తల్లి వలె చూసుకునేది. ఇదిలా ఉండగా రాష్ట్రంలో నరమాంస భక్షకులు సంచరిస్తున్నారన్న వార్త టీవీ ఛానల్స్, పేపర్స్ ద్వారా వ్యాపించి ప్రజల్ని భయకంపితుల్ని చేసింది. ఈ వార్తనే తన ఆయుధంగా చేసుకుని ఇంద్రజిత్ని చంపాలనుకున్నాడు పాండా.
ఫారెస్ట్ ఆఫీసర్ హత్య హోమ్ మినిస్టర్ ని సైతం గడగడలాడించింది. ఏదయ్యా ప్రజా భద్రత? పబ్లిక్ భద్రతను కాపాడడానికి అహర్నిశలు శ్రమిస్తూనే ఉన్నాం సార్. ఎక్కడ శ్రమిస్తున్నారు? ప్రజలు భయం గుప్పెట్లో బ్రతుకుతుంటే మీకు ఇంకో అవకాశం ఇస్తున్నాను. ఫారెస్ట్ ఆఫీసర్ హత్య మిస్టరీ సాధ్యమైనంత త్వరగా ఛేదించాలి. ఇన్స్పెక్టర్ భరత్ అరుణ్ పాండా పని మనిషి రత్తాల్ని ఇంటరాగేట్ చేశాడు. మీ అయ్యగారి ఊరెళ్ళి ఎన్ని రోజులయ్యింది? 10 రోజులైతుంది సార్. మీ అయ్యగారికి శత్రువులు ఎవరైనా ఉన్నారా? శత్రువులంటూ మా అయ్యగారికి ఎవరు లేరు సార్. తగిన సమాచారాన్ని సేకరించిన ఇన్స్పెక్టర్ భరత్ తోటి కానిస్టేబుల్ ధైర్యాన్ని తీసుకుని ఫారెస్ట్ ఆఫీసర్ చనిపోయిన ప్రదేశానికి వెళ్ళాడు. రే భరత్, నన్నెందుకు తీసుకొచ్చావురా? ఆ దెయ్యం లాంటి మనిషి ఎటు నుంచి వస్తుందో ఏంటో. రే భరత్, అది పైనుంచి వస్తుందా? ఈ పక్క నుంచి వస్తుందా? ఆ పక్క నుంచి వస్తుందా? బాబో ఏంట్రా భరత్? రే భరత్, మనుషులు ఎవరు కనపడలేదు కానీ మీదకి మాత్రం సీసాలు వస్తున్నాయంట్రా. ఆ విసిరే వారికి ఆస్తి చెప్పరా, నేను సీసాలు పాల్గొట్టడంలో స్టేట్ ఫస్ట్ అని. రత్నదీప్, మిత్రవింద ఆఫీసర్ చేరదీసిన అనాథలు. పిల్లల్ని ఉత్తమ పౌరులుగా చేయాలన్న ఆఫీసర్ ఆశయాన్ని తీర్చాలనుకుంది తులసి. భక్తి భావాలు మెరుగుపరచడంతో పాటు నీతి నిజాయితీలతో ఎలా నడుచుకోవాలో తనకు తెలిసినంతలో చెప్పేది. అరవింద్ పత్రికా విలేకరి పబ్లిక్ ఇంటర్వ్యూలు తీసుకుని పేపర్లు పబ్లిష్ చేస్తాడు. హాయ్ పిల్లలు, మీరందరూ స్కూల్కి వెళ్తున్నారు కదూ? అవును. బాగా చదువుకుంటున్నారా? నువ్వు స్కూల్కి ఎందుకు వెళ్తున్నావు? ఆడుకోవడానికి. మరి నువ్వు? చదువుకోవడానికి. ఐపీఎస్ అవ్వడానికి. సీఎం అవడానికి. ఫారెస్ట్ ఆఫీసర్ కానిస్టేబుల్స్ హత్యతో నిర్జీవంగా మారిన అటవీ ప్రాంతాన్ని తన సామ్రాజ్యంగా చేసుకుని వ్యాపారాన్ని అపారంగా విస్తరించిన అరుణ్ పాండా రత్నదీప్ సీఎం అవుతానని చెప్పడంతో కంగు తిన్నాడు. చిన్న పామునైనా పెద్ద కర్రతోటే కొట్టాలని నిశ్చయించుకున్నాడు. ముఖ్యమంత్రికి ఉండాల్సిన అర్హతలు. పాపం మన్నేం చెయ్యొద్దు. నోర్మోయ్! ఎరా సీఎం అవుతావా? ఇదే చెప్తున్నా, మీకు చదవద్దు, పొండి దూరంగా
నా కంటికి కనిపించినంత దూరంగా. నాకు చదువు కావాలి. ఎక్కడికి వెళ్తావు? ఆగు. చెప్పరా చెప్పు. చదువు మానేస్తానని చెప్పు, లేదా బ్యాగ్ విసిరేసినట్టు నీ చెల్లిని కూడా విసిరేస్తా. చదువుకుంటాం. చెల్లి చెల్లి నేను సీఎం అవుతా. చూడరా, సీఎం అవుతాడంట వీడే నాకు పెద్ద ప్రాబ్లం అయిపోయాడు. వదిలే అన్న, చిన్నపిల్లడు. ఇంకా నువ్వు గుచ్చి అడిగితే సీఎం రేంజ్ కాస్త పిఎం రేంజ్ పెంచుతాడు, నీకున్న బీపీని పెంచుతాడు. వదిలే అన్న వాళ్ళని, వదిలే. అన్నయ్య, నువ్వు ఎలాగైనా సీఎం అవ్వాలి. తప్పకుండా. అన్నయ్య, మనం ఈ అడవి మొత్తం తిరిగి దొంగ పోలీస్ ఆట ఆడుకుందామా? ఓ అలాగే. పట్టేసుకుంటున్నా. దొరికిపోయావు. దొరికిపోయావు. నువ్వు పట్టుకోలేవు, నన్ను చూడు, నువ్వు పట్టుకోలేవు. నేను దొరకాను కదా. అన్నయ్య, అన్నయ్య, అక్కడ ఎవరో ఉన్నారన్నయ్య. అన్నయ్య, భయం వేసేస్తుంది అన్నయ్య. అవును, నాకు భయం వేసేస్తుంది. ఇంటికి పారిపోతాం పదా. వద్దు, మమ్మల్ని ఏం చేయొద్దు. అన్నయ్య, ఎటువైపు వెళ్ళిపోయావు అన్నయ్య? చెల్లి ఎటువైపు వెళ్ళిపోయావు చెల్లి? ఆ దెయ్యం వచ్చి తినేస్తుంది. అటువైపు వెళ్ళకు. చెల్లి ఇప్పుడు
కథా రచయితనైన నేను అరుణ్ పాండాను కలిశాను. చిక్కి శల్యమై చావుతో యుద్ధం చేస్తున్న అతడు నాకు కొన్ని నమ్మలేని నిజాలను చెప్పాడు. ఫారెస్ట్ ఆఫీసర్ వల్ల తన బిజినెస్ దెబ్బతినకుండా ఏం చెయ్యాలో అని ఆలోచిస్తున్న పాండాకి టీవీల్లో, పేపర్లలో నరమాంస భక్షకులు తిరుగుతున్నారన్న వార్త ఒక ఉపాయాన్నిచ్చింది. ఓ మోగవాడిని భక్షకుడిగా తయారు చేసి అటవీ ప్రాంతంలో ఉంచాడు. నిజానికి ఇతడు చాలా అమాయకుడు. కానిస్టేబుల్స్ని, పిల్లల్ని ఎక్కడా భక్షకురాలు తినేస్తుందోనని వారిని రక్షించడానికి విశ్వ ప్రయత్నం చేశాడు. తరువాత ఇతడు కూడా కనపడకుండా పోయాడు. అరుణ్ పాండా మరికొన్ని విషయాలు చెప్పాడు. చనిపోయిన రత్నదీప్, మిత్రవింద డెవిల్స్గా మారారు. నరరూప రాక్షసురాలి మీద పగబట్టారు. ఆమెను వెంటాడి వేధించి చంపారు. డెవిల్స్గా మారిన రత్నదీప్, మిత్రవింద ప్రతిరోజు రాత్రి తనకు చావును రుచి చూపిస్తున్నారని చెప్పాడు. అంతేకాదు, వారు మనుష్యుల రూపంలో మన మధ్యనే ఉన్నట్లుగా చెప్పాడు. వారి అన్వేషణలో భాగమై ప్రతి ఊరు తిరుగుతున్నాను. అంకుల్ బాగున్నారా అంకుల్? వీ లవ్ యూ అంకుల్.